తోటకూర వేసానండి. ఇదిగోండి మొత్తం అక్కడి నుంచి ఇదంతా, ఇదిగోండి ఇదంతా తోటకూరే. ఒక 2-3 దగ్గరలో వేసాను. కొన్ని దగ్గరలో అయ్యే విత్తనాలు తుల్లి పడ్డాయి. నమస్తే, వెల్కమ్ టు యష్మార్ట్ రైతు బిడ్డ గాయత్రీదేవి. ఇవ్వండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా చూడండి. ఇవైతే ఇంకా కట్ చేసేయచ్చు. కొంచెం కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి. ఇక్కడ పూత కూడా వచ్చేస్తుంది చూడండి. ఇవ్వండి ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి. ఇవ్వండి ఇవన్నీ కూడా తోటకూరే. అక్కడక్కడ ముల్లంగి కూడా నాటాను. అండ్ అక్కడ ఉంచేసారా. ఇంకా ఒక దగ్గర ఉంది, చిన్న విత్తనాలు విత్తనాలు వేసాను, చిన్న చిన్నవి అయ్యాయి. ఇదిగోండి ఇదంతాను ఇక్కడి నుంచి ఆ చివరి వరకు చిన్న ఎత్తుమడిలాగా చేసి ఎత్తుగా చేసి వేసాను చూడండి. ఇంకా ఇవైతే కొంచెం పెరుగుతున్నాయి. కొంచెం ఇప్పుడిప్పుడే మొలకలు కొంచెం దూరంగానే వేసాను, ఒక 3 వరుసల్లాగా. అగోండి ఇది చూడండి ఎంత బాగా పెరిగిందో. కానీ పురుగులేవో కొంచెం తింటున్నాయి. బూడిద చల్లితే పోతాయి. ఇవన్నీ తుల్లి లేచినవి. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకి విత్తనాలు ఎప్పుడైనా పాత మొక్కలు ఉంటే విత్తనాలు తుల్లాయి అనుకోండి, అంతా అయిపోతాయి. ఇవ్వండి ఇక్కడ మనకి అవి కొమ్మలు చిక్కేస్తుంటే మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి. తోటకూర మాత్రం బాగా అవుతుంది. మనం పశువుల ఎరువు కానీ కంపోస్ట్ కానీ వేయాలి, కానీ చక్కగా పెరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.